హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన న్యూస్ పేపర్లో ఏం వచ్చాయో అవి చూద్దాం. యాక్చువల్లీ టుడే లేట్ అయ్యింది బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. ఓకే, సో ఈవెన్ దో ఐఎమ్ ట్రయింగ్ టు పోస్ట్ ఇట్ బై ఈవినింగ్ 6 PM అనుకున్నాను. సో దట్స్ వాట్ ఐఎమ్ రికార్డింగ్ నౌ. ద టైమ్ ఈస్ అరౌండ్ 4 PM అనమాట. సో మార్నింగ్ ఈరోజు నా క్లాసెసే ఉండే, సో బికాస్ ఆఫ్ దిస్ ఇట్ వాస్ లైక్ లేట్. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? SDRF టీమ్ రెస్క్యూస్ 50 పిల్గ్రిమ్స్ స్ట్రాండెడ్ ఇన్ ఉత్తరాఖండ్ రివర్. సో ఇక్కడ మనం చూస్తే మన కీవర్డ్ ఫస్ట్ వచ్చేసి SDRF కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఒక ఉత్తరాఖండ్ రివర్ అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రెండు వెరీ ఇంపార్టెంట్ థీమ్స్ ఆఫ్ UPSC అన్నమాట. ఎందుకు అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి కీవర్డ్ SDRF, సెకండ్ కీవర్డ్ వచ్చేసి రివర్. ఇక్కడ రివర్ అనేది ఇంపార్టెంట్ థీమ్ ఆఫ్ UPSC అండ్ ఈసారి 2026 ప్రిలిమ్స్లో కూడా రెండు క్వశ్చన్స్ రివర్స్ మీద వచ్చాయి. ఒకటేమో డైరెక్ట్గా స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఇది ఏ రివర్ అని అడిగారు, ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఇది ఏ రివర్ అని అడిగారు. అండ్ ఇంకోటి ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పెనిన్సులర్ బ్లాక్ అని చెప్పి పెనిన్సులర్ రివర్కి సంబంధించి ఒక ఫీచర్ ఇచ్చారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి అన్నట్లయితే మన రివర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మనకి 2 టైప్స్ ఆఫ్ రివర్స్ ఉంటాయి. ఇక్కడ మనకి హిమాలయాస్ ఉంటాయి కదా, సో ఇక్కడ నుంచి ఇండస్ రివర్, గంగా రివర్, బ్రహ్మపుత్ర ఇలా వస్తాయి కదా. సో ఈ రివర్స్ వచ్చేసి మనకి హిమాలయన్ రివర్ సిస్టంలో పార్ట్. అండ్ ఇక్కడ పెనిన్సులర్ పార్ట్లో కూడా మనకు కొన్ని రివర్స్ ఉంటాయి, లైక్ గోదావరి, కృష్ణ, కావేరి, ఇక్కడ మహానది, ఇక్కడ నర్మదా, తాపి, సో లైక్ దాట్. సో ఇలా పెనిన్సులర్ రివర్స్ కూడా మనం చూసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ మీరు ఇక్కడ పెనిన్సులర్ రివర్స్కి అండ్ హిమాలయన్ రివర్స్కి డిఫరెన్సెస్ చూడాలి. ఓకే, ఫస్ట్ వచ్చేసి పెనిన్సులర్ రివర్కి అండ్ హిమాలయన్ రివర్కి ఉన్న డిఫరెన్సెస్ చూడండి. ఆ డిఫరెన్సెస్ నోట్ డౌన్ చేసుకోండి. ఆ డిఫరెన్సెస్ మీద ఒక పాయింట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు రివర్స్ గురించి నోట్స్ చేసుకుంటున్నప్పుడు ఎప్పుడైనా సరే టేబుల్ ఆర్ ఫార్మాట్లో నోట్స్ చేసుకోండి. ఎందుకంటే ఇది మొత్తం మెమరీ బేస్డ్ కాబట్టి మీరు మర్చిపోతూ ఉంటారు. మర్చిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ వీఆర్ హ్యూమన్స్ కాబట్టి. సో అందుకని మీరు ఒక A4 సైజ్ తీసుకొని పేపర్స్ అందరూ నోట్స్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి రివర్ పేరు అండ్ నెక్స్ట్ వచ్చేసి సోర్స్, అది ఎక్కడ పుట్టింది అని చెప్పి. ఎందుకంటే ఇందులో ఒక స్టేట్మెంట్ టిబెటన్ ప్లాట్యూ అని ఇచ్చారు, ఎక్కడ పుట్టింది అని చెప్పి. అండ్ నెక్స్ట్ అది ఎన్ని కంట్రీస్లో వెళ్తుంది ఆర్ ఎన్ని స్టేట్స్లో వెళ్తుంది అది చూసుకోవాలి. అండ్ ఇన్ కేస్ ఏదైనా ఇంపార్టెంట్ డ్యామ్ దాని మీద ఉన్నట్లయితే ఆ డ్యామ్ ఏంటి అని చూసుకోండి. అండ్ నెక్స్ట్ ట్రిబ్యూటరీస్. ఓకే, అందులో మళ్ళీ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటి, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ అక్కడ ఏదైనా యానిమల్ స్పీసీస్ ఉందనుకోండి, ఆ యానిమల్ స్పీసీస్ ఏంటో చూసుకోండి. రీసెంట్గా మనం చాంబల్ రివర్ దగ్గర ఘరియాల్స్ చూసాం కదా, ఘరియాల్స్ ఇంపార్టెంట్. సో అలా ఏదైనా ఇంపార్టెంట్ యానిమల్ స్పీసీస్ ఉంటే అది కూడా చూసుకోండి. అండ్ అంతేకాకుండా ఇంకేమైనా స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఉన్నట్లయితే అది కూడా చూసుకోండి. సో ఇలా మీరు టేబుల్ ఫార్మాట్లో వేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది అండ్ యూ కెన్ డూ ఇట్ అనమాట. ఈజీగా చేయడానికి వీలుగా ఉంటుంది ఏ క్వశ్చన్ వచ్చినా కూడా. సో అలా హిమాలయన్ రివర్స్కిను అలాగే పెనిన్సులర్ రివర్స్కి కూడా మీరు అలాంటి మ్యాప్ అయితే వేసుకోవాలి, అలాంటి టేబులర్ ఫార్మాట్ అలాగే మ్యాప్ కూడా. ఓకే, ఇది మన రివర్ గురించి. ఇక్కడ SDRF ఏంటి, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అన్నమాట. సో మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసినట్లయితే GS పేపర్ 3లో మనకి 3 టైర్ సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ ఏమో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది, అది నేషనల్ లెవెల్లో. స్టేట్ లెవెల్లో వచ్చేసి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో వచ్చేసి డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది. అండ్ మీరు రాసే ఎగ్జామ్ సివిల్ సర్వీసెస్ కదా, అందులో మీరు ఫస్ట్ ప్రయారిటీ ఏది పెడతారు, IAS పెడతారు. సో IAS పెడితే ఏంటంటే డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో మీరు చైర్పర్సన్ అవుతారనమాట యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్. అండ్ ఆ డిస్ట్రిక్ట్లో ఏం జరుగుతున్నా కూడా యూ హ్యావ్ టు బి ద ఫస్ట్ పర్సన్ టు గో దేర్ రిలేటెడ్ టు డిజాస్టర్. ఓకే, సో అందుకే ఫర్ షూర్ మీకు చాలా పెద్ద రోల్ అనేది ఉంటుంది.
అందుకే మీకు ఆ ఏరియాకి సంబంధించిన మీకు పోస్టింగ్ వచ్చిన వెంటనే ఆ ఏరియాకి సంబంధించిన జోగ్రఫీ, అలాగే ఎన్వైర్న్మెంట్, ఏమైనా రివర్ ఉందా, లేక్ ఉందా, ప్రతి ఒక్కటి చూసుకోవాలి. ఆ ఏరియాలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఎవ్రీథింగ్ మీకు తెలిసి ఉండాలన్నమాట. సో అలా ఉంటేనే మీకు సర్వీస్ వచ్చిన తర్వాత లైక్ ఆ ఏరియాకి మీరు వెళ్ళిన తర్వాత అలాంటి డిజాస్టర్ని రాకుండా ఆర్ ఎల్స్ ఇన్ కేస్ వస్తే ప్రాపర్గా రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు స్టోరీ చూసుకున్నట్లయితే ఎన్డిఎంఏ కింద ఎన్డీఆర్ఎఫ్ ఉంటుంది, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. ఇక్కడ ఎస్డిఎంఏ కింద ఎస్డిఆర్ఎఫ్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది ఉంటుంది అనమాట. ఇవి ఏం చేస్తాయి అంటే రెస్క్యూ రిలేటెడ్ ఆపరేషన్స్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఎస్డిఆర్ఎఫ్ అని ఇచ్చారనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ ఆర్టికల్లోకి వెళ్తే ఇక్కడ ఎస్డిఆర్ఎఫ్ టీమ్ అనేది రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తుంది అని చెప్పి ఇచ్చారు కదా. సో ఇక్కడ మనం ఈ రెస్క్యూ ఆపరేషన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఎక్కడ చేస్తున్నారు అంటే ఉత్తరాఖండ్లో. ఉత్తరాఖండ్లో మనకి ఫేమస్ ఏంటి, చార్ధామ్ ఫేమస్ కదా. లైక్ అక్కడ మనకి చాలా టూరిస్ట్ రిలేటెడ్ పిల్గ్రిమ్ సెంటర్స్ ఉన్నాయి. సో అక్కడ పీపుల్ వెళ్ళారు, కానీ అన్ఫార్చునేట్గా అక్కడ రెయిన్ రావడం వల్ల అక్కడ ఉన్న 2 రివర్స్, ఆ రివర్ పేర్స్ ఏంటంటే లదియా అండ్ రతియా. ఈ 2 రివర్స్లో కూడా వాటర్ లెవెల్ అనేది పెరిగింది. దానివల్ల అక్కడ ప్రయాణికులు పిల్గ్రిమ్స్ అనేవారు అక్కడ చిక్కుకోవడం జరిగింది, స్టాండర్డ్ అంటే చిక్కుకున్నారు. సో వాళ్ళని రెస్క్యూ చేయడానికి ఇప్పుడు ఎస్డిఆర్ఎఫ్ ఫోర్స్ అనేది అక్కడికి వెళ్ళింది అనమాట. సో ఇప్పుడు యూపీఎస్సీ క్వశ్చన్ ఒకవేళ ఇన్ కేసు ఇవ్వాలనుకున్నట్లయితే డైరెక్ట్గా రివర్ మీద క్వశ్చన్ ఇవ్వచ్చు, అండ్ అలాగే ఎస్డిఆర్ఎఫ్ మీద కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు. సో మీరు అవి క్లియర్గా చూసుకోవాలన్నమాట. సో ఇప్పటి నుంచి నేనేమైతే చెప్తానో కంపల్సరీ నోట్ చేసుకోండి, అండ్ ఇచ్చిన వర్క్ని ఆ రోజు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, మీరు డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నట్లయితే మన ఛానల్లో ఎన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చాయి మన ప్రిలిమ్స్లో, అండ్ అది కూడా నేను చెప్పిన ఫార్మాట్లోనే వచ్చాయి. సో అందుకని ఎస్, వాట్ ఎవర్ వీఆర్ టీచింగ్ ఇస్ ఎగ్జాక్ట్లీ రెలవెంట్ టు యూపీఎస్సీ అని ఇంకొకసారి ప్రూవ్ అయిందనమాట. సో అందుకే చెప్తున్నాను, ఇఫ్ యూ వాంట్ టు క్లియర్ ఎగ్జామినేషన్ ఎవ్రీథింగ్ స్పూన్ ఫీడింగ్ విల్ నాట్ వర్క్. కాబట్టి ఇచ్చిన వర్క్ని కొంతవరకు చేయడానికి ట్రై చేయండి అట్లీస్ట్. ఓకే, ఇప్పుడు ఎస్డిఆర్ఎఫ్ గురించి చూసుకున్నట్లయితే ఎస్డిఆర్ఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అన్నమాట. ఇది ఒక స్పెషలైజ్డ్ అలాగే స్టేట్ లెవెల్ ర్యాపిడ్ రెస్పాన్స్ యూనిట్ అని చెప్పొచ్చు. ఇది ఇండివిజువల్గా స్టేట్స్ అండ్ యూటీస్ అనేవి రేస్ చేస్తారు. ఇన్ కేస్ స్టేట్లో ఏమైనా ఆర్ యూటీలో ఏమైనా డిజాస్టర్ జరిగినట్లయితే ఈ ఫోర్స్ అక్కడికి వెళ్ళి రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ అయితే చేస్తుంది. సో ఇది ఏం చేస్తుంది, ఇమీడియట్గా సర్చ్, రెస్క్యూ అండ్ మెడికల్ ఫస్ట్ ఎయిడ్ రిలేటెడ్ ఎమర్జెన్సీ అయినప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి కూడా ఇది చేస్తుంది అనమాట, ఇలాంటి పనులు చేస్తుంది. సో దీని యొక్క రోల్ చూసుకున్నట్లయితే రోల్ మీద మీకు 10 మార్కర్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. దీని యొక్క రోల్ చూసుకున్నట్లయితే డిజాస్టర్ ప్రోన్ ఏరియాస్లో దీన్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది, అండ్ వాళ్ళు ఆ పర్టికులర్ డిజాస్టర్ని డీల్ చేయడానికి కావాల్సిన ట్రైనింగ్ని కూడా వాళ్ళకైతే ప్రొవైడ్ చేసి ఉంటారు. అండ్ ఇన్ కేస్ ఏమైనా ఎర్త్ క్వేక్ లాంటి జరిగినట్లయితే అక్కడ ఉన్న డెబ్రిస్ని రిమూవ్ చేయడము, అండ్ అక్కడ చనిపోయిన వాళ్ళని ఇవాక్యుయేట్ చేయడము, అలాగే ఇంజూర్ అయిన వాళ్ళని మాత్రం దగ్గర పట్ల నియర్ బై ఉన్న హాస్పిటల్స్కి తరలించడం లాంటివి చేస్తూ ఉంటారు. అండ్ అంతేకాకుండా చిన్న చిన్న కొంచెం ఇంజూరీస్ అయ్యి ఉంటాయి కదా, వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కూడా వీళ్ళే ఫస్ట్ ప్రొవైడ్ చేస్తారనమాట హాస్పిటల్కి తరలించకంటే ముందు కూడా. అండ్ ఈవెన్ మనకు చాలాసార్లు చూస్తూనే ఉంటాము, వరదలు వచ్చినప్పుడు హెలికాప్టర్స్ వచ్చేసి ఫుడ్ని అలాగే పాల ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, మిల్క్ ప్యాకెట్స్ అవన్నీ వేస్తూ ఉంటాయి కదా, పులిహోర ప్యాకెట్స్. సో అలా ఏమైనా రిలీఫ్ మెటీరియల్ ఉంటే కూడా వీళ్ళు డెలివర్ చేస్తారనమాట లోకల్ లెవెల్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు అంటే రీకన్స్ట్రక్షన్కి కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. సో నార్మల్గా వరదలు వచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటుందో మనకు తెలుసు సిచ్యువేషన్, ఎస్పెషల్లీ ఏబీ వాళ్ళకైతే బాగా తెలుసు. రోడ్లన్నీ బురద మట్టి అవ్వడం, అండ్ ఈవెన్ గోడలకి ఎంతవరకు అయితే లెవెల్లో వాటర్ వస్తుందో అంతవరకు వాళ్ళకి అలా మార్క్ లాగా ఉండిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో అలా డిజాస్టర్ అనేది అయిపోయిన తర్వాత రీకన్స్ట్రక్షన్లో కూడా వీళ్ళైతే హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. సో అలా డిఫరెంట్ ఏరియాస్లో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారనమాట. దట్ ఈస్ ద రోల్ అండ్ మ్యాండేట్ ఆఫ్ ఎస్డిఆర్ఎఫ్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏం చెప్తుంది, 5 డ్రోన్ ఇన్ తుంగభద్ర ఇన్ ఏపీ బాడీస్ రికవర్డ్. సో ఈ ఆర్టికల్ కూడా ఫస్ట్ ఆర్టికల్కి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, రివర్స్కి సంబంధించిన నోట్స్ ఎలా చేసుకోవాలని చెప్పి, అందులో భాగంగానే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ లాస్ట్ మీరు చూసుకున్నట్టయితే 2023 or 2024లో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో తుంగభద్ర డ్యామ్ గురించి అయితే క్వశ్చన్ అడిగింది అనమాట. సో మీరు దాన్ని
చేయాలన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ డ్యామ్ గురించి అంతా ప్రాపర్గా తెలుసుకొని ఉండాలి. ఓకే, సో ఇక్కడ మనం ఈ టాపిక్ చూసినట్లయితే తుంగభద్ర రివర్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందని మనకు తెలుస్తుంది. కాబట్టి తుంగభద్ర గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి నేను చెప్తాను ఇక్కడ. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మేక్ ఏ నోట్ అనమాట. ఎందుకంటే ఇది మీ జాగ్రఫీ నోట్స్లో కూడా ఉంటుంది కాబట్టి మీకు కావాలి అంటే నోట్ చేసుకోండి, లేకపోతే మీ జాగ్రఫీలో చదువుకోవచ్చు. సో ఇక్కడ తుంగభద్ర రివర్ గురించి చూసుకున్నట్లయితే ఇది ఒక మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ కృష్ణ. రివర్ కృష్ణకి ఒక ఉపనది అని చెప్తుంది. అండ్ ఈ తుంగభద్ర అనేది ఎలా ఫామ్ అయింది? 2 స్ట్రీమ్స్ కలిసి ఫామ్ అయింది. ఒకటి వచ్చేసి తుంగ, ఇంకోటి వచ్చేసి భద్ర అనమాట. ఎక్కడ ఫామ్ అయింది అంటే కర్ణాటకలో. కర్ణాటకలో ఫామ్ అయ్యి ఏపీలోకి వెళ్ళి ప్రవహిస్తూ కృష్ణానదిలో కలుస్తుంది. దాని తర్వాత ఫైనల్గా కృష్ణానది ఎక్కడికి వెళ్తుంది? బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఏంటి అని చూసుకున్నట్లయితే వరద అండ్ హగారి, ఈ 2 అనేవి ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ రివర్ తుంగభద్ర. దాని మీద కూడా క్వశ్చన్స్ ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా పెనిన్సులర్ రివర్స్కి సోర్స్ ఏంటి అన్నట్లయితే రెయిన్ఫాల్, అది సౌత్ వెస్ట్ మాన్సూన్ రెయిన్ఫాల్ అనమాట. ఓకే, దాని మీద కూడా అండమాన్ అండ్ నికోబార్స్ క్వశ్చన్లో ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా 2026 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో. సో అలా మీరు కన్సెప్ట్స్ని క్లియర్గా నేర్చుకున్నట్లయితే ఇలా కన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తే ఈజీగా మీరు చేయగలుగుతారు, అసలు ఎక్కడ మిస్ చేయకుండా. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే హ్యూమన్ ట్రాఫికింగ్ కెన్ నాట్ బి సపరేటెడ్ ఫ్రమ్ బార్డర్ మైగ్రేషన్ ఫ్లోస్. సుప్రీం కోర్ట్ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే వైడర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పొచ్చు. సో ట్రాఫిక్ అంటే ఏంటిది? మీకు తెలుసు, మూవ్మెంట్ అని చెప్పి. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఇల్లీగల్ మూవ్మెంట్ ఆఫ్ హ్యూమన్స్. ఎందుకు ఇల్లీగల్ మూవ్మెంట్ ఆఫ్ హ్యూమన్స్ జరుగుతుంది అంటే లేబర్ కోసం, బాండెడ్ లేబర్ కోసం, ఆర్ చీప్ లేబర్ కోసం, సమ్ టైమ్స్ పీపుల్ని ఎక్స్ప్లాయిట్ చేయడం కోసం, సమ్ టైమ్స్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్, ఎస్పెషలీ ప్రాస్టిట్యూట్ బ్రోతల్స్ అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఆర్గాన్స్ని కూడా దొంగిలించడం, ఆర్ స్టీల్ చేయడం, దాన్ని మళ్ళీ బ్లాక్ మార్కెట్లో అమ్మడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా కమ్స్ అండర్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనమాట. కానీ మన రాజ్యాంగంలో మాత్రం ఆర్టికల్ 23 and 24 ఏం చెప్తాయి? సో హియర్ ఇట్ ఈస్ ద రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అని చెప్పి మనకు ఆర్టికల్స్ ఉన్నాయి. అందులో చైల్డ్ లేబర్ని, బాండెడ్ లేబర్ని, అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ని కూడా కంపల్సరీ బ్యాన్ చేయాలి అన్నట్టు వయలెంట్ అగెయిన్స్ట్ గానే ఆర్టికల్స్ అనేవి చెప్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మన సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే ఇండియా యొక్క మ్యాప్ చూసుకున్నట్లయితే మనం డిఫరెంట్ కంట్రీస్తో బార్డర్ షేర్ చేసుకుంటున్నామా? ఇటు చూసుకున్నట్లయితే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్. సో ఇలా చూసుకున్నట్లయితే ఇండియా చాలా కంట్రీస్తో బార్డర్ని షేర్ చేసుకుంటుంది. అండ్ రీసెంట్గా ఈరోజు న్యూస్లో ఇండియా నేపాల్ బార్డర్ ఇష్యూ కూడా న్యూస్లో ఉంది. దాని గురించి చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ ఒక స్టేట్మెంట్ చేశారు, ఇండియానే కాదు నేపాల్ కూడా ఇండియాని ఆక్రమించింది అని చెప్పి. సో ఇక్కడ దీని గురించి అర్థం అవ్వాలి అంటే ట్రీటీ ఆఫ్ సుగాలి 1816 గురించి తెలుసుకోవాలి, కాలాపాని, లింపియాదురా, లిపు లేక్ ఏరియాస్ గురించి తెలుసుకోవాలి. అండ్ ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు, బాగానే ఉంది, దానివల్ల ఫ్యూచర్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని కూడా మనం ఆలోచించాలి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ టాపిక్ని పక్కన పెడితే ఇక్కడ ఏంటి సుప్రీంకోర్టు చెప్తుంది అని చెప్పారు. సుప్రీంకోర్టు దేని గురించి మాట్లాడుతుంది? హ్యూమన్ ట్రాఫికింగ్ కెన్ నాట్ బి సపరేటెడ్ అని చెప్పారు కదా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఆర్టికల్ని సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ కేసు పేరేంటి చూసినట్లయితే ప్రజ్వల వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ట్రాఫికింగ్ కెన్ నాట్ బి సపరేటెడ్, మనం ఇల్లీగల్ మైగ్రేషన్ నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ని సపరేట్ చేయలేము, అవి రెండు ఒక దాంట్లో ఒకటి నిమగ్నమై ఉన్నాయి అన్నట్టు ఇక్కడ సుప్రీంకోర్టు అయితే చెప్పింది. సో హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఒక ఐసోలేటెడ్ క్రైమ్గా మాత్రం మనం చూడలేము, కాకపోతే ఇది ఒక సబ్సెట్ ఆర్ ఎక్స్ప్లాయిటేటివ్ ఆఫ్ షూట్ లార్జర్ మైగ్రేషన్ ప్యాటర్న్లో ఇది ఒక భాగం అని చెప్తున్నామన్నట్టు ఇక్కడ చెప్పడం జరిగింది. అసలు ట్రాఫికింగ్కి మైగ్రేషన్ ఫ్లోస్ ఎందుకు అవుతున్నాయి, మన రెండు రిలేషన్షిప్ ఏంటి అని చూసుకున్నట్లయితే చాలాసార్లు పీపుల్ ఎందుకు మైగ్రేట్ అవుతారు? పావర్టీ వల్ల, ప్రాపర్గా ఇన్కమ్ లేకపోవడం వల్ల, జాబ్ ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల, సెక్యూరిటీ లేకపోవడం వల్ల వాళ్ళు ఒక ప్లేస్ టు ఒక ప్లేస్కి వెళ్తారు. సో కొత్త ప్లేస్లో ఏంటి, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అలా పావర్టీ, ల్యాక్ ఆఫ్
లోకల్ ఆపర్చునిటీస్, ఇన్ఈక్వాలిటీస్, ఎస్పెషలీ ఉమెన్, చిల్డ్రన్ అండ్ మార్జినలైజ్డ్ గ్రూప్స్ అనేవి మైగ్రేట్ అవుతూ ఉంటారు అండ్ దానివల్ల వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు. అండ్ అంతేకాకుండా ట్రాఫికర్స్ ఫాల్స్ ప్రామిసెస్ ఆఫ్ జాబ్స్, మ్యారేజెస్ అండ్ బెటర్ లైఫ్ అనే ఆశ చూపించి కూడా వాళ్ళని ట్రాఫికింగ్ చేస్తూ ఉంటారు. అండ్ అంతేకాకుండా చాలా వరకు మైగ్రేషన్స్ రూట్స్ అనేవి అన్రెగ్యులేటెడ్గా ఉన్నాయి అండ్ వీక్ బార్డర్ కంట్రోల్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఈవెన్ మన లేబర్ మార్కెట్స్ కూడా ఇన్ఫార్మల్ లేబర్ మార్కెట్స్ ఉండడం వల్ల ఈజీగా ట్రాఫికర్స్కి ఒక ఎంట్రీ పాయింట్ లాగా అయిపోయింది అనమాట. దానివల్ల హ్యూమన్ ట్రాఫికింగ్ విపరీతంగా జరుగుతుంది అని కూడా చెప్పారు. అండ్ చాలాసార్లు ఈ మైగ్రెంట్స్ వేరే కంట్రీ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాపర్గా లీగల్ డాక్యుమెంట్స్ ఉండవు, వాళ్ళకి ప్రాపర్గా సోషల్ నెట్వర్క్ ఉండవు అండ్ లీగల్ ప్రొటెక్షన్ ఉండవు. కాబట్టి ఈజీగా వాళ్ళ చీప్ లేబర్ లాగా, బాండెడ్ లేబర్ లాగా ఉండిపోవడం జరుగుతుంది అని కూడా చెప్పారనమాట. అండ్ అంతేకాకుండా ఇండియాలో కూడా డిమాండ్ అనేది ఎక్కువ వీళ్ళకి, ఎందుకంటే చీప్ లేబర్, డొమెస్టిక్ లేబర్కి, కమర్షియల్ సెక్స్ ప్రాక్టీసెస్కి కూడా ఇలా మైగ్రెంట్స్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది ఒక బ్రాడర్ కాన్సెప్ట్ అని సుప్రీంకోర్టు అయితే తేల్చి చెప్పింది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఆర్టికల్ టైటిల్ ఏం చెప్పారు? వెబ్ టెలిస్కోప్ క్యాప్చర్స్ వెదర్ ఆన్ ఎగ్జో ప్లానెట్ 700 లైట్ ఇయర్స్ అవే. సో ఇక్కడ మనకి రెండు కీవర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఎగ్జో ప్లానెట్, సెకండ్ వచ్చేసి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనమాట. ఓకే, సో ఇక్కడ మన బేసిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏముంది, మనకి సోలార్ సిస్టమ్ చదువుకుంటాం కదా. సోలార్ సిస్టంలో సెంటర్లో ఉండేది ఎవరు? సన్. ఈ సన్ చుట్టూ ఆర్బిట్స్లలో డిఫరెంట్ ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి కదా. మనకి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్ అలా డిఫరెంట్ ప్లానెట్స్ మన సోలార్ సిస్టంలో సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అందులో మనకి ఆస్ట్రాయిడ్స్ కూడా ఉంటాయి, కామెట్స్ ఉంటాయి, ఊవర్ట్ క్లౌడ్ ఉంటుంది, నెబ్యులా. ఓకే, సో అలా మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి అన్ని చదువుకున్నాం. ఇది మన సోలార్ సిస్టమ్ కదా. సో సోలార్ సిస్టమ్ అవతల బయట సైడ్ కూడా చాలా ప్లానెట్స్ అనేవి ఉండుంటాయి కదా. ద ప్లానెట్స్ విచ్ ఆర్ అవుట్ సైడ్ అవర్ సోలార్ సిస్టమ్ వాటిని ఎగ్జో ప్లానెట్స్ అంటారు. మన సోలార్ సిస్టంలో కాకుండా బయట ఉన్న ప్లానెట్స్ని ఎగ్జో ప్లానెట్స్ అంటారు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక స్పేస్ టెలిస్కోప్ని పెట్టుకున్నాం, స్పేస్లో ఒక టెలిస్కోప్ని పెట్టుకున్నాం. దాని పేరు ఏంటంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ఇప్పుడు ఆ టెలిస్కోప్ ద్వారా మనం స్పేస్లో ఉన్న డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని చూడగలుగుతున్నాం అన్నమాట, రైట్. అండ్ దానివల్ల ఇప్పుడు ఏంటి అంటే ఎక్కడో చాలా దూరం 700 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఒక ప్లానెట్ పైన వెదర్ని ఇప్పుడు ఈ టెలిస్కోప్ని యూజ్ చేసి మనం ఫోర్కాస్ట్ చేయడం జరిగింది, ఆర్ ఐడెంటిఫై ఆర్ ప్రెడిక్ట్ చేయడం జరిగింది అనమాట. అందుకే ఇప్పుడు ఇది న్యూస్లో ఉంది. సో మీకు క్వశ్చన్ వస్తే ఎగ్జో ప్లానెట్స్ మీద రావచ్చు, అండ్ ఈవెన్ మీకు క్వశ్చన్ వస్తున్నట్టయితే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మీద క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే పీవైక్యూస్ చూసుకున్నట్లయితే చాలాసార్లు అలా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మీద అయితే క్వశ్చన్ అయితే ఇచ్చారు, అండ్ ఈసారి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనే చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గురించి చూసుకున్నట్లయితే టెలిస్కోప్ అనేది ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ డిఫరెంట్ కంట్రీస్ కలిసి దీన్ని తయారు చేయడం జరిగింది. అందులో ఇన్వాల్వ్ అయిన ఏజెన్సీస్ ఏంటంటే నాసా ఒకటి, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఒకటి, అండ్ కెనేడియన్ స్పేస్ ఏజెన్సీ. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? 2021లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీన్ని ఎక్కడ పెట్టారు అంటే L2 పొజిషన్లో. సో ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ మీకు తెలియాలి. ఇక్కడ సన్, ఇక్కడ ఎర్త్ అనుకోండి. సన్ పెద్ద స్టార్ అండ్ భూమి కంటే కూడా చాలా రెట్లు పెద్దది. దానివల్ల సన్కి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, అలాగే ఎర్త్కి కూడా గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది. మనం ఏది చేసినా కిందే పడుతుంది కదా. సో కాబట్టి మనం ఏదైనా చదవడానికి అంటే స్పేస్లో ఏమైనా ఆబ్జెక్ట్ పెట్టి లైక్ శాటిలైట్ పెట్టాలనుకున్నప్పుడు ఇన్ కేస్ ఇఫ్ ఆ యొక్క శాటిలైట్ అనేది సన్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అండ్ ఎలక్ట్రిక్ ఫోర్స్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ని అండ్ ఎర్త్ యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ని మ్యాచ్ చేయాలి, ఈక్వల్గా ఉండాలి అని చూసుకున్నప్పుడు వాటిని లాంగరేజ్ పాయింట్స్లో పెడతామన్నమాట. అలా మనకి 5 లాంగరేజ్ పాయింట్స్ ఉంటాయి. సో ఎర్త్కి సన్కి మధ్యలో L1 ఉంటుంది, ఎర్త్కి యువతల సైడ్ ఏమో L2 ఉంటుంది, అండ్ సన్కి యువతల సైడ్ ఏమో L3 ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్గా 60 degrees యాంగిల్స్లో ఇక్కడ మనకి L4 అండ్ L5 ఉంటాయి అన్నమాట.
ఇలా 5 లాంగరేజ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ఆదిత్య L1 సన్స్ మిషన్ ఆఫ్ ఇండియాని L1 ప్లేస్లో పెట్టారు. సో ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని L2 లొకేషన్లో ఉందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క స్పేస్ వెబ్ టెలిస్కోప్ L2 లాంగరేజ్ పాయింట్ దగ్గర ఉంది అని చెప్తున్నారు. దీని యొక్క డిస్టెన్స్ చూసినట్లయితే 1.5 మిలియన్ కిలోమీటర్స్ బియాండ్ ఎర్త్ ఆర్బిట్ అరౌండ్ ద సన్ దగ్గర ఉందన్నమాట. ఓకే, సో అలా కొన్ని పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి అండ్ దీని యొక్క ఆబ్జెక్టివ్స్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి కాస్మిక్ హిస్టరీ గురించి చదువుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బ్యాంగ్ థియరీ నుంచి ఫార్మేషన్ ఆఫ్ గెలాక్సీస్, స్టార్స్, ప్లానెట్స్, ఎవల్యూషన్ ఆఫ్ అవర్ ఓన్ సోలార్ సిస్టమ్ వరకు కూడా ఎవ్రీథింగ్ కనిపెట్టగలదు. అండ్ దీనికి ఒక 4 థీమ్స్ అయితే ఉన్నాయి. ఆ 4 థీమ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి స్టార్స్ అండ్ గెలాక్సీస్ ఫార్మింగ్ అవుట్ ఆఫ్ ద డార్క్నెస్ ఆఫ్ ఎర్లీ యూనివర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టార్స్ అండ్ గెలాక్సీస్ ఎలా ఫార్మ్ అయ్యాయి అని చెప్పి అది దాని గురించి రీసెర్చ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ అలాగే ఎర్లియస్ట్ గెలాక్సీస్ ఎలా ఉన్నాయి, ఎప్పుడు కొత్తగా ఉన్న గెలాక్సీస్ ఎలా ఉన్నాయి, డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పి కూడా కనిపెడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టార్స్ అండ్ ప్లానెటరీ సిస్టమ్స్ ఎలా బార్న్ అయ్యాయని కూడా. అండ్ ఈవెన్ ఇట్ విల్ అబ్జర్వ్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఎక్స్ట్రా సోలార్ ప్లానెట్స్. ఎక్స్ట్రా సోలార్ అంటే ఏం లేదు, ఎక్సో ప్లానెట్స్ మీద ఉన్న అట్మాస్ఫియర్ ఏంటి అని కూడా చదవగలదు అనమాట. సో ఇప్పుడు పంపించిన ఇమేజ్ ఏంటంటే ఎక్సో ప్లానెట్స్కి సంబంధించిన వెదర్ ఫోర్కాస్ట్ గురించి. క్లియర్, ఇది ఈ టాపిక్ మీరు క్లియర్గా తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే ప్రిజన్స్ ఇన్ ఇండియా కంటిన్యూ టు బి ఓవర్ క్రౌడెడ్. సో రీసెంట్గా కూడా మనం ఒక ఆర్టికల్ చదువుకున్నాము, తమిళనాడులో ఉన్న ప్రిజన్స్లో కూడా ఎక్కువ ఓవర్ క్రౌడింగ్ వల్ల ఉమెన్కి కావాల్సిన సదుపాయాలు అనేవి సరిగ్గా లేవు అని చెప్పి. సో ఇక్కడ మనకు ఒక రిపోర్ట్ ఉంది, మీరు కావాలి అన్నట్లయితే రాసుకోండి డేటా. అది ఏంటంటే నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో రిలీజ్ చేసిన రిపోర్ట్ ఏంటంటే ప్రిజన్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ అన్నమాట. ఇందులో ఏం చెప్పింది అంటే ఇండియాలో ఆక్యుపెన్సీ రేట్ చాలా ఎక్కువగా ఉంది. సో ఆక్యుపెన్సీ రేట్ వచ్చేసి 112.7%. మనం నార్మల్గా 100 మెంబర్స్కి అనుకున్నట్లయితే 113 మెంబర్స్ 13 మెంబర్స్ ఎక్కువగా స్టే చేస్తున్నారు ఈ యొక్క జైల్స్లో అని చెప్పడం జరిగింది. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అన్నట్లయితే ఇన్మేట్స్కి, అక్కడ ఉన్న ఇన్మేట్స్కి ప్రాపర్గా సదుపాయాలు అనేవి లేవు. దానివల్ల వాళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్స్, రీసోర్సెస్ సరిగ్గా లేవు అండ్ వాళ్ళకి కావాల్సిన హెల్త్ కేర్ సరిగ్గా లేదు, రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్ అనేవి సరిగ్గా లేవు. ఇన్ కేస్ కొత్తవి కట్టాలన్నా కూడా కన్స్ట్రక్షన్ టైం, ఫండ్ కూడా సరిగ్గా లేదు అన్నట్టు ఈ ఆర్టికల్ అయితే క్లియర్గా చెప్పింది అనమాట. సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అని చూసినట్లయితే అసలు ఎందుకు ఇంత క్రౌడింగ్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి అంటే ఎలాంటి మెషర్స్ తీసుకోవాలి అండ్ ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఎలాంటి మెషర్స్ తీసుకుంటుంది అని కూడా మీరు చూడాలన్నమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి లర్న్డ్. ఓకే, నేను ఈరోజు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను, ఒకసారి చూడండి. ఒక క్వశ్చన్ అయితే ఇప్పుడే ఆన్సర్ చేస్తారు నాకు తెలుసు. సో ఇదేంటంటే వర్ధ అండ్ హగారి ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్. ఎప్పుడు ఆన్సర్ చేయడం కాదు, నేను ఇదే క్వశ్చన్ ఒక 2 months 3 months తర్వాత అడిగితే కూడా ఇప్పుడు ఎంత షార్ప్గా ఆన్సర్ చేశారో అంతే షార్ప్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ప్రాపర్గా రివిజన్ అయితే చేస్తూ ఉండాలి ఫర్ షూర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే కాన్స్టిట్యూట్ హ్యూమన్ ట్రాఫికింగ్. వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ వచ్చేసి ఫోర్స్డ్ లేబర్, డెత్ బాండేజ్. థర్డ్ వచ్చేసి రిమూవల్ ఆఫ్ ఆర్గాన్స్ త్రూ కోయర్షన్. ఫోర్త్ వచ్చేసి సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్. ఈ రెండు క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో కింద కమెంట్లో చెప్పండి. దాట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన అకాడమీలో కొత్త జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది June 8 నుంచి. సో మీకు క్లాసెస్ మాత్రమే చెప్పించడం కాదు, ఈవెన్ మీరు ప్రిలిమ్స్కి క్లియర్ చేయడానికి కావాల్సిన కాన్ఫిడెన్స్, టిప్స్, ట్రిక్స్ అండ్ మెయిన్స్ ఆన్సర్స్ ఎలా రాయాలి, దానికి సంబంధించిన గైడెన్స్, మెయిన్స్ ఆన్సర్ రాసిన తర్వాత ఇవాల్యుయేషన్ పార్ట్, రెగ్యులర్గా టెస్ట్లు అండ్ క్లాసెస్ వచ్చేసి మీకు ఢిల్లీ అండ్ బెంగళూరు ఫ్యాకల్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు. అండ్ మీరు బుక్స్ బయట కనుక్కుంటే వీఆర్ ప్రొవైడింగ్ దిస్ రాథోడ్ సైన్స్ మెటీరియల్, అవన్నీ ఇంక్లూడెడ్ ఇన్ ద ఫీజ్ అలాంగ్ విత్ టెస్ట్ సిరీస్ అన్నమాట. సో మీరు కనుక ఈ కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ఆర్ ఇంకా ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఉన్నాయనుకున్నట్లయితే ప్లీజ్ టు కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్. ఈ నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేయండి 8074765513.
అండ్ ఈ నెంబర్కి వాట్సాప్ కూడా ఉంది, యూ కెన్ టెక్స్ట్ మీ ఆన్ వాట్సాప్. అండ్ ఈసారి మనం చూసుకున్నట్లయితే టఫెస్ట్ పేపర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ యూపీఎస్సీ, దట్ ఇస్ 2026 పేపర్లో కూడా సో వీ ప్రొడక్టెడ్ 47% ఆఫ్ ద క్వశ్చన్స్ కేమ్ అనమాట. సో అంత హై ప్రొడక్టబిలిటీ ఎక్కడా ఎవ్వరు ఇవ్వట్లేదు. సో యూ కెన్ ట్రస్ట్ అస్ అండ్ యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ బిలీవ్ మీ 100% అండి. ఓకే, సో మీరు నాతోనే డైరెక్ట్గా మాట్లాడాలి అనుకున్నట్లయితే యూ కెన్ కమ్ టు అవర్ అకాడమీ. మన అకాడమీ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. అక్కడికి వచ్చేసి వికాస్ బుక్ సెంటర్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. సో యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ టాక్ టు మీ. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇన్స్టిట్యూట్లోనే ఉంటాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.